ఇంకొకటి ములుగు ఆ ఏరియాలో రామప్ప ఇప్పటికే యునెస్కో గుర్తింపు వచ్చింది. 1000 సంవత్సరాలుగా రామప్ప గుడి ఉన్నది. అంత పకడ్బందీ గుడి ఇవాళ ఈ వెంకటాపూర్లో ఓపెన్ కాస్ట్ గనులు ఏర్పాటు చేయడం వల్ల రామప్పకు పెను ముప్పు ఉందనేటువంటిది వస్తున్నటువంటి చర్చ. నిజమా కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, సింగరేణి సంబంధించినటువంటి అధికారులు ఈ పివి నరసింహారావు వెంకటాపూర్కు సంబంధించినటువంటి ఈ ఓపెన్ కాస్ట్ గని వల్ల ఇవాళ ఆ ఏరియాలో ఏది భూకంపాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. రామప్ప లాంటివి కూడా కూలిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటికి కూడా ప్రమాదం ఉంది అనేటువంటిది వస్తున్నటువంటి ఒక హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నది? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, సింగరేణి సమాధానం చెప్పాలి, రామప్పను కాపాడతారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాలి. వెంకటాపూర్లో ఓపెన్ కాస్ట్ ఉండాలనా వద్దా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాల్సినటువంటి అండర్ గ్రౌండ్ మైన్ ఉన్నా, ఏ గ్రౌండ్ మైన్ ఉన్నా దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే మొన్న ములుగు ఏరియాలో కొంత భూకంపం వచ్చింది. ఇప్పటికీ కూడా సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులకు సంబంధించి తవ్వితే ఆ భూకంపం వస్తే అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు ప్రమాదం ఉందా లేదా, వరంగల్ నగరం పట్టడంలో కూడా ఇబ్బంది ఉందా లేదా అనేటువంటిది భద్రాచలం దాకా కూడా ఈ ఓపెన్ కాస్ట్ గని, ముఖ్యంగా రామప్ప ఉన్నటువంటి వెంకటాపూర్ గని తవ్వడం వల్ల రామప్ప ఏరియాలో ఇబ్బంది ఉందా లేదా, సమ్మక్క సారకకు ఇబ్బంది ఉందా లేదా, ఈ విషయం పైన సింగరేణి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తును ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్రానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి, అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దీనిపైన స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యాటక శాఖ ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రామప్పను కాపాడుకుందామా లేదా, రామప్పకు ప్రమాదం ఉందా లేదా, లేదా భూకంపాల జోన్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉందా లేదా, ఆ పొంచి ఉన్న ప్రమాదాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించినాయా లేదా అనేటువంటి విషయం పైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.